తెలంగాణ రాజకీయ న్యాయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న పోక్సో కేసు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ లొంగుబాటుకు సిద్ధమైనట్లు అత్యంత నమ్మకమైన సమాచారం అందుతోంది. మైనర్ పై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఈ నెల 9న కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్ కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు హైకోర్టులో సాగిన ఉత్కంఠభరిత విచారణలో భగీరథ్ కు ముందస్తు లేదా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కోర్టులో రక్షణ లభించకపోవడంతో భగీరథ్ కు పోలీసుల ముందు లొంగిపోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే పోలీసులు భగీరథ్ కరీంనగర్ మేనమామ వంశీకృష్ణకు సైతం నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఒత్తిడి పెంచారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. కొడుకును దాచిపెట్టి డ్రామాలు చేస్తున్నారంటూ బండి సంజయ్ పై ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం శుక్రవారం బండి సంజయ్ పై విమర్శలు చేశారు. బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన కుమారుణ్ణి వెంటనే పోలీసులకు సరెండర్ చేయాలని బహిరంగంగా విమర్శించారు. దీంతో బండి సంజయ్ కుటుంబం తీవ్ర రాజకీయ ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుండి భగీరథ్ లొంగిపోతున్నారనే సమాచారం జోరందుకుంది. దీంతో కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. కాసేపట్లోనే భగీరథ్ ఇక్కడికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే లొంగుబాటుపై పోలీసులు లేదా బండి సంజయ్ కుటుంబం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, దీని గురించి అప్డేట్ ఏంటి? సంగీత, ఈ నెల 9వ తారీఖు నుండి బండి భగీరథ్ పేరు మొత్తం మారిమోగిపోతుంది. ఎక్కడ చూసినా ఏ నలుగురు ముట్టడించుకున్నా కూడా ఏ కార్యకర్తలైనా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎవరు మాట్లాడుతున్నా కూడా భగీరథ్ పైన మాట్లాడడం జరుగుతుంది. భగీరథ్ ఈ నెల 9వ తారీఖు నాడు అతని పైన పోస్కో కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు చూస్తే బండి భగీరథ్కి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. భగీరథ్ పైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి పోస్కో కేసులో ఇప్పటికే 5 బృందాలుగా బండి భగీరథ్ కోసం గాలిస్తున్నాయి. భగీరథ్ టచ్ లో ఉన్న వారిపైన కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. భగీరథ్ స్నేహితులు కానీ అతని బంధువుల ఇళ్ల పైన కూడా నిఘా ఉంచారు. పోస్కో కేసు నిందితుడు భగీరథ్ పైన కూడా పోలీసులు లాకౌట్ నోట్ జారీ చేయడమే కాకుండా ఈ యొక్క పోలీసు బృందాలు కరీంనగర్ తో పాటు ఢిల్లీ, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క భగీరథ్ గురించి మొత్తం ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అతని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి అతను ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే కోణంలో కూడా ఇప్పటి వరకు కూడా చేయడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూస్తే అతని మేనమామ ఇంట్లో గత 4 రోజుల క్రితం అతని మేనమామ ఇంట్లో లాస్ట్ చివరికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతనికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అతను కూడా మొత్తానికి బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఇవ్వాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా అతని మేనమామ జరిగింది. అదే కాకుండా చూస్తే భగీరథ్కి సంబంధించిన అతని ఫ్రెండ్ సర్కిల్ అయితే అతని కుటుంబ సభ్యులైనా అతని బంధువులు ఎవరున్నా కూడా వాళ్ళ కూడా మొత్తం నిఘా వేసి వారిని కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పోలీసులు మఫ్టీలో ఉండి ఇటు కరీంనగర్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలే కాకుండా ఇటు కరీంనగర్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు అయితే ఎస్బీఐ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వారు పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క భగీరథ్ గురించి వేట కొనసాగిస్తున్నారు. కానీ భగీరథ్ ఎక్కడ ఉందో ఏందనేది కూడా తెలియని పరిస్థితి. మరి యొక్క కోణంలో చూస్తే మరో పక్కన భగీరథ్ లొంగిపోతున్నాడని చెప్పేసి కూడా బాధన వినబడుతుంది. ఎందుకంటే అతను ఎప్పుడో లొంగిపోతాడో, ఎవరి ద్వారా వస్తున్నాడో ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. నిన్న జరిగిన ఏదైతే హైకోర్టులో ఉన్న బెంచ్ పిటిషన్ ఉందో బెంచ్ పిటిషన్ కూడా నిన్న మధ్యాహ్నం జరిగిన వాదన చూసుకుంటే ఈ నెల 21 గురువారం నాడు దానిపైన తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో అతనికి మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వాలన్నా కూడా ఇటు కోర్టు కూడా ఒప్పుకోకపోవడంతో పాటు మధ్యంతర బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో బెయిల్ ఇచ్చినా కూడా అదే కోర్టు పైన అసలు బెయిల్ ఉండదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మైనర్ బాలిక పైన లైంగిక వేధింపుల కేసులో నమోదు చేయడంతో పాటు ఇప్పటికే 2 సార్లు నోటీస్ కూడా ఇచ్చి వివరణ రమ్మని చెప్పి పిలిచినా కూడా పోలీసులు కరీంనగర్ లోనే నివసించే భగీరథ్ మేనమామ వంశీకృష్ణ కూడా నోటీసులు ఇచ్చి అతన్ని కూడా ఇచ్చిన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు అధికారులు కూడా రమ్మన్నా కూడా వీరెవరు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఇక్కడైనా కూడా
వెళ్ళి వారికి బెయిల్ పిటిషన్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఇప్పుడు భగీరథ్ ఏదైతే లొంగిపోవాలనుకున్నాడో దీనికి రాజకీయ ఒత్తిళ్ల కోసం లొంగిపోతున్నాడా, లేదంటే బెయిల్ నిరాకరించినందుకు తను ఇక్కడ లొంగిపోవడం జరిగిందా? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎందుకంటే ఇతను రాజకీయ కోణంలో కూడా ఒత్తిడి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సీఎం ప్రైవేట్ ప్రోగ్రామ్ లో మాట్లాడినప్పుడు కూడా బండి సంజయ్ కుమారుడు తక్షణమే లొంగిపోవాలి, బండి సంజయ్ తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే ఒక గౌరవప్రదంగా ఉంటుంది. ఇది పోస్కో కేసు, ఈ అమ్మాయి మైనర్ బాలికనా లేదా అది తర్వాత విచారణ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతని పైన ఒక అబంధన అయితే పడింది కాబట్టి అతను రావాలి, వచ్చి లొంగిపోయి అతనికి ఉన్న సమాచారం అతను వచ్చి పోలీసులకు అతని వివరణ ఎలా ఉంటుంది దానిపైన కూడా డిపెండింగ్ అయ్యి ఈ యొక్క కేసు సంబంధించి ఉంటాయి. ఎందుకంటే పూర్వబలాలు పరిశీలించినట్టయితే అమ్మాయి సంబంధించి ఈ ఏదైతే బండి భారతతో ఉన్న ఈ అమ్మాయి అయితే ఉందో ఆ అమ్మాయి మైనర్ బాలిక ఉందో ఈ యొక్క మైనర్ బాలికకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, అమ్మాయికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, అమ్మాయి గతంలో ఒక కేసు కూడా అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవన్నీ సేకరించిన తర్వాతనే ఇది బండి భార్గవ్ భగీరథ చెప్పే దానిపైన ఈ మైనర్ బాలిక చెప్పే దానిపైన అతని కుటుంబ సభ్యులు ఇవన్నీ విచారణలో పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే వీరిపైన ఎలాంటి కేసులు అనేది పోస్టో కేసా లేదా ఇతర కేసులు అనేది కూడా తేల్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే మైనర్ బాలిక కాబట్టి ఈ యొక్క పోస్టో కేసు పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనిపైన పోస్కోనే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మాయిని సర్టిఫికేట్ లో చూస్తే 17 సంవత్సరాల 9 నెలలే ఉంది, మరి ఇంకొక 3 నెలలు తక్కువ ఉంది కాబట్టి మైనర్ బాలిక అంటున్నారు. మరొక సర్టిఫికేట్ లో చూస్తే 21 సంవత్సరం లాగా పడుతుంది. ఇవన్నీ కోణాలు ఆలోచించుకుని చూస్తే ఇది ఒక రాజకీయ కోణంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన 2025 సెప్టెంబర్ లో వీళ్ళంతా తీర్థయాత్రలో కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు తీర్థయాత్ర కూడా వెళ్లారు. అప్పుడు శ్రీశైలం దాంతో పాటు తిరుపతి, విజయవాడ, అరుణాచలం తదితర ప్రాంతాలకు కూడా వెళ్లారు. అక్కడ వెళ్లి వచ్చిన తర్వాత కూడా వారి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉంది. ఒక మహనాబాద్ లో సంబంధించిన ఒక ఫామ్ హౌస్ కూడా వెళ్ళడం జరిగింది. 31st రోజు అమ్మాయికి మద్యం తాగిపించి అమ్మాయి పైన 3 సార్లు బలవంతంగా చేయడం అని చెప్పేసి ఉద్దేశంగా కూడా ఈ యొక్క కేసులు పెట్టి ఇవన్నీ ఒక రాజకీయ కోణంలో చూస్తే ఇది ఒక రాజకీయ కుట్రనే జరుగుతుందని చెప్పేసి కూడా చాలా వరకు ఇటు బీజేపీ సామాన్య వ్యక్తులైనా ఎవరికైనా అర్థమైపోతుంది మామూలుగా చూస్తుంటే అని చెప్పేసి కూడా మొత్తం కార్యకర్తలు కూడా అదే చేసుకుంటున్నారు. థాంక్యూ సుధాకర్.